చిన్న వయసులోనే పెళ్ళంటే ఏమిటో తెలియని వయసులోనే పెళ్లి జరిగింది. పెళ్లి జరిగిన కొద్ది రోజులకే భర్త చనిపోయి, చిన్న పిల్లగా ఉన్నప్పుడే వితంతువుగా మారి, ఎలాంటి అచ్చట, ముచ్చట లేని మోడులాంటి జీవితం గడుపుతున్న తన జీవితంలోకి రెండో పెళ్లి రూపంలో చిన్న వెలుగొచ్చింది. కానీ ఆ ఇంట్లో ఎవ్వరూ తనని అర్థం చేసుకోకుండా, సవతి తల్లి అని, సవతి ప్రేమ చూపిస్తుంది అని అవమానిస్తూ, సూటిపోటి మాటలతో అనునిత్యం వేధిస్తూ ఉండేవారు. అలాంటి పరిస్థితుల మధ్యలో, మనుషుల మధ్యలో తన స్థానాన్ని నిలబెట్టుకొని, తను సవతి తల్లి కాదు అని నిరూపించుకోవడం కోసం తను ఎలాంటి సాహసాలు చేయాల్సొచ్చిందో ఈ కథలో మనం వినొచ్చండి. కిచెన్‌లోంచి బయటకు వెళుతూ ఉండగా రూప అడుగులు ఒక్కసారిగా అక్కడే ఆగిపోయాయి. పక్కింటి కావేరి ఆంటీ తన తల్లితో మాట్లాడుతున్న మాటలు విని రూప అలాగే నిలబడిపోయింది. "వనజ, విధవరాలైన నీ కూతుర్ని ఎన్నాళ్ళలా ఇంట్లోనే ఉంచుకుంటావు? తనకి ముందు ముందు చాలా జీవితం మిగిలుంది. నువ్వు, అన్నయ్య గారు బ్రతికున్నంత కాలం రూప ఎలాగోలాగా ఈ ఇంట్లో గడుపుతుంది. కానీ జీవితాంతం మీరు తనకి తోడుగా ఉండలేరు కదా! మీకు కొడుకున్నాడు కాదనను. కానీ కోడలు ఎలాంటిదొస్తుందో మనకిదేం తెలుసు? అదృష్టవంతులకు మాత్రమే మంచి కోడలు లభిస్తుంది. మీ రూప అంత అదృష్టవంతురాలైతే పాపం తన తలరాతలో ఈ వైధవ్యం రాసి పెట్టుండేదే కాదు. ఈ విషయాలన్నీ కాదులే కానీ నేను డైరెక్ట్‌గా పాయింట్‌లోకే వచ్చేస్తున్నాను. నాకు తెలిసిన వాళ్ళ దగ్గర నుంచి ఒక సంబంధం వచ్చింది. పెళ్ళైన 6 ఏళ్లకి భార్య చనిపోయింది. 5 ఏళ్ల కూతురు కూడా ఉంది. ఈ సంబంధం గనక మీకు నచ్చితే మీ రూపకి ఆ అబ్బాయినిచ్చి పెళ్లి చేసేద్దాం అంది కావేరి ఆంటీ. వెంటనే రూప తల్లి వనజ గారు, ఇంత పెద్ద బాధ్యత తను ఎలా నిర్వర్తించగలుగుతుంది? 5 ఏళ్ల కూతురు కూడా ఉందంటున్నారు మీరు. నా కూతురు ఆ బిడ్డకి తల్లిగా మారగలుగుతుందా? వేరే వాళ్ళ బిడ్డకి తల్లి అవ్వాలని ఎవ్వరూ కోరుకోరు కదా! అనగానే కావేరి గారు, నువ్వు ఆ విషయం గురించి అస్సలు ఆలోచించొద్దు. భర్త పోయిన ఒక ఆడదానికి మళ్ళీ పెళ్ళంటే మన సమాజంలో అది సాధారణ విషయమేమీ కాదు. ఒక మగాడు భార్య పోతే వృద్ధాప్యంలో అయినా సరే పెళ్లి చేసేసుకుంటాడు. కానీ ఒక ఆడదానికి వైధవ్యం అనే ముద్ర పడింది అంటే ఆమె తన జీవితంలో సర్వస్వము కోల్పోతుంది. తన పరిస్థితికి తనే కారణం అన్నట్టుగా జనాలందరూ తనని నిందిస్తారు. అంతేకాకుండా చాలామంది మగాళ్ళు తనని చెడు దృష్టితో చూస్తారు. అలాంటి పరిస్థితుల్లో మీ కూతురికి నువ్వు, అన్నయ్య ఎన్నాళ్ళని ఒక కవచంలా ఉంటారు. ఈ పెళ్లి కనుక చేసేస్తే ఒక బిడ్డకి తల్లిగా, ఒక వ్యక్తికి భార్యగా తను గౌరవంగా బ్రతుకుతుంది. కొన్నాళ్ళు సర్దుకుంటే తను మెల్లిమెల్లిగా ఇంట్లో వాళ్ళందరి అభిమానాన్ని పొందుతుంది. ఆలోచించు, మన రూప చాలా మంచిది. అందర్నీ తన వాళ్ళుగా చేసేసుకుంటుంది. మీరు దాని గురించి అంతలా దిగులు పడాల్సిన పనేమీ లేదు. ఆ అబ్బాయికి కూడా 30 ఏళ్ళు అంతే. 3 ఏళ్ల క్రితం భార్య చనిపోయింది. 5 ఏళ్ల కూతురుంది. ఇన్ని రోజులు ఆ అబ్బాయి తల్లి ఆ పాపని చూసుకుంది. కానీ ఇప్పుడు తను కూడా వృద్ధాప్యంతో అనారోగ్యం పాలవుతూ ఉంది. ఇప్పుడు ఆ ఇంట్లో ఒక స్త్రీ ఉండడం వాళ్ళకి చాలా ముఖ్యం. అందుకే ఆవిడ కొడుకుకి రెండో పెళ్లి చేసుకోవడానికి ఎంతగానో బ్రతిమాలి ఒప్పించింది అని చెప్పారు కావేరి గారు. కావేరి ఆంటీ గొంతులో తన పట్ల కనిపించే ఆదరణ నిజమో, అబద్ధమో రూపకి అర్థం కావడం లేదు. వాళ్ళంతా కోరుకున్నప్పటికీ కావేరి ఆంటీ అభిప్రాయాలతో వనజ గారు ఏకీభవించకుండా ఉండలేకపోయారు. రూపకి చిన్నప్పుడే బాల్య వివాహం జరిగింది. పెళ్ళైన కొద్ది రోజులకే తన భర్త చనిపోయాడు. ఒక బాల వితంతువుకి మళ్ళీ పెళ్లి జరగబోతోంది. తన జీవితంలో సంతోషం రాబోతోంది అనే సంతోషం కన్నా ఆ కుటుంబంలో భయమే ఎక్కువ కనిపిస్తుంది. ఈ పెళ్ళైతే సవతి తల్లి అనే చీకటి నీడ తనని వెంటాడుతుందేమోనని అందరూ ఆలోచిస్తున్నారు. ఏది ఏమైనా ఆ ఇంట్లో పెళ్లి ఏర్పాట్లు మొదలయ్యాయి. కానీ పెళ్లి ఇంట్లో ఉండే సందడి, ఉత్కంఠ, ఉత్సాహము లేకుండా పోయాయి. రూప కళ్ళల్లోకి తల్లిదండ్రులిద్దరూ సూటిగా చూడలేకపోతున్నారు. ఏర్పాట్లన్నీ ప్రశాంతంగా జరుగుతున్నాయి. రూపని చూసిన వాళ్ళందరి కళ్ళల్లోనూ రూపకి జాలి మాత్రమే కనిపిస్తుంది. తల్లి కళ్ళల్లో అపరాధ భావం చూస్తూ ఉన్నప్పుడు రూప తన తల్లితో పునర్వివాహం నేరమేమీ కాదు అని చెప్పాలి అని అనుకుంది. కానీ తను చెప్పలేకపోతోంది. చిన్నప్పటి నుంచి ఇప్పటి వరకు
రూప తల్లిదండ్రులకి తనకి మధ్యలో ఉన్న దూరాన్ని మార్చలేకపోయింది. కన్న తల్లికి తన మనసులో ఉన్న కల్లోలాన్ని చెప్పలేకపోయింది. తన తల్లి కూడా రూపని చాలా ప్రేమిస్తుంది. కానీ ఆమెతో ఎప్పుడూ మనసు విప్పి మాట్లాడలేదు. 5, 6 ఏళ్లుగా ఆ ఇంట్లో తల్లిదండ్రుల చాటున ఉంటున్న రూప ఇప్పుడు ఒక 5 ఏళ్ల బిడ్డకి తల్లి కాబోతోంది. కన్న తల్లి ఒక బిడ్డకి ప్రతీదీ నేర్పిస్తుంది. తన పెంపకంలో క్రమక్రమంగా తన బిడ్డకు విలువలు, మంచి లక్షణాలు నేర్పిస్తుంది. ప్రేమ, ఆప్యాయత, శ్రద్ధలతో ఒక బిడ్డను పెంచుతుంది. అయితే ఇదంతా చేసే అవకాశం తనకి రావచ్చు, రాకపోవచ్చు. ఎవరో నాటిన మొక్కకి ఇప్పుడు రూప యజమానిరాలుగా మారాల్సి వచ్చింది. రూప తన మనసులోనే, తన భావాలతోనే ఒక పెద్ద పోరాటమే చేస్తోంది. కళ్ళల్లో రంగుల కలలతో పెళ్లి కూతురుగా మారి రాత్రికి రాత్రే దూరమైన తన సంబంధాన్ని దాటేసి నిన్న మొన్నటి వరకు ఒక నష్టజాతకురాల్లా పుట్టింట్లో మిగిలిపోయిన తను ఇప్పుడు భార్యగా, తల్లిగా బాధ్యతలు తీసుకోవడానికి కొత్త బంధంలోకి అడుగు పెడుతుంది. ఈ విషయానికి రూపకి సంతోషం కంటే ఎక్కువ భయంగానే ఉంది. తన జాతకంలో ఉన్న దోషాన్ని తొలగించుకోవడానికి తనకి మరొక్క అవకాశం దొరికింది. తను తన ఇంటి గౌరవాన్ని కాపాడుకోవడానికి ఎన్నో సూచనలు, సలహాలు, కన్నీళ్లు, ఆశీర్వాదాల మధ్యలో రూప ఆ ఇంట్లో అందరికీ వీడ్కోలు పలికింది. అత్తగారి ఇంట్లో అడుగుపెట్టింది. అత్తగారింట్లో అడుగుపెట్టిన మొదటి రోజు అత్తగారు మీనాక్షి గారు రూపతో, "అమ్మ రూప, ఇక నుంచి ఈ ఇంటిని నువ్వే చూసుకోవాలి. ఈ రోజు నుంచి ఈ ఇంటి బాధ్యత అంతా నీకు అప్పగిస్తున్నాను. ఆ భగవంతుడు నన్ను ఎప్పుడు తన దగ్గరకు పిలుచుకుంటాడో నాకు తెలియదు. నా కొడుకుకు మళ్ళీ పెళ్లి చేసుకోవాలని ఈ 3 ఏళ్లలో అనుకోలేదు. కానీ తల్లి లేని బిడ్డను పెంచడం చాలా కష్టం. అందుకే చాలా బ్రతిమాలాక వాడి పెళ్లికి ఒప్పుకున్నాడు. ఇప్పుడు ఆ బిడ్డ బాధ్యత, నా కొడుకు బాధ్యత పూర్తిగా నువ్వు తీసుకుంటావని నాకు నమ్మకం ఉంది. నా కొడుకుకి, నా మనవరాలికి నువ్వు ఎలాంటి ఇబ్బందిని కలగనివ్వొద్దు" అని చెప్పిన అత్తగారి మాటలకి రూపకి కొంచెం ధైర్యం వచ్చింది. తన మనసులోని భయాందోళనలన్నీ కాస్త సర్దుమణిగాయి. మెల్లగా తల ఊపింది రూప. "మీ ఆశీర్వాదంతో ఎవ్వరికీ ఎలాంటి సమస్య రాకుండా నా సాయశక్తులా ప్రయత్నిస్తాను అత్తయ్య గారు" అంటూ అత్తగారితో చెప్పింది రూప. మీనాక్షి గారి ప్రేమతో కూడిన మాటలు విని రూప చాలా సంతోషించింది. మనసులో తనకి చాలా ఆనందంగా అనిపించింది. నవ్వుతూ బయటకు వెళ్ళింది. రాత్రి కావస్తున్న కొద్దీ టెన్షన్తో రూప గుండె చప్పుడు పెరుగుతూ వచ్చింది. సుమన్ రాగానే మొదటగా చేసే పని తన కూతురు అంజలి గురించి మాట్లాడడమే. తనని జాగ్రత్తగా చూసుకోమని చెప్తాడు. అంతకంటే ఏం మాట్లాడతాడు? నేనిప్పుడు ఏం మాట్లాడినా అతనికి ఏం అర్థం అవుతుంది? నేను అంజలిని కన్న తల్లిలా చూసుకుంటాను అంటే ఒక్క మాటతో తను నన్ను నమ్ముతాడా? ఇప్పుడు నేను మాట్లాడాల్సిన అవసరమే లేదు. కాలమే అన్నింటికీ సమాధానం చెబుతుంది. నేను అంజలిని ఎలా చూసుకుంటానో స్వయంగా ఆయన కళ్ళతో ఆయనే చూసి ఆయన అర్థం చేసుకుంటే అంతే చాలు అనుకుంటూనే పెళ్లి హడావిడిలో చాలా అలసిపోయిన రూప అలాగే నిద్రపోయింది. ఉదయం రూప తన కబ్బోర్డులో బట్టలు సర్దుకుంటూ ఉన్నప్పుడు వెనక నుంచి ఎవరో వచ్చి నిలబడ్డట్టుగా తనకు అనిపించింది. వెంటనే రూప చేస్తున్న పని ఆపేసి వెనక్కి తిరిగి చూసింది. వెనక్కి తిరిగి చూసేసరికి ఒక చిన్న పాప స్కూల్ యూనిఫామ్ వేసుకుని చెదిరిపోయిన జుట్టుతో, చేతిలో దువ్వెనతో భయం భయంగా అక్కడే నిలబడుంది. అంజలి భయం భయంగా రూప వైపు చూస్తూ ఉంది. కానీ తను లోపలికి మాత్రం రావడం లేదు. ఏమీ మాట్లాడడం లేదు. రూప కబ్బోర్డ్ని మూసేస్తూ, "లోపలికి రా అంజలి, అక్కడే నిలబడ్డావెందుకు? నువ్వు నాతో ఎందుకు మాట్లాడడం లేదు? నువ్వు నాతో ఫ్రీగా ఉండొచ్చు" అని చెప్పగానే అంజలి మెల్లగా లోపలికొచ్చి మంచం దగ్గర నిశ్శబ్దంగా నుంచుంది. రూపకు అర్థమైంది తను జడ వేయించుకోవడానికే వచ్చింది అని. కానీ తను మాట్లాడుతుందో లేదో చూడాలని తను బిజీగా ఉన్నట్టుగా ఏదో ఒక పని చేస్తూ, బెడ్షీట్ సర్దుతూ, కాసేపు టేబుల్ శుభ్రం చేస్తూ పనిలో ఉన్నట్టుగా నటిస్తుంది. కానీ అంజలి తల వంచుకొని మౌనంగానే నిలబడుంది. తను ఏమీ మాట్లాడడం లేదు. అప్పుడు రూప, "నాతో నీకేదైనా పనుందా? నువ్వు నాతో ఏమైనా మాట్లాడాలి అని అనుకుంటున్నావా?" అని అంజలిని అడగగానే అంజలి కొంచెం భయం భయంగా, "ఆంటీ, నాకు తల దువ్వుతారా?" అంటూ అడిగింది. "సరే, నా దగ్గర నువ్వేమీ భయపడాల్సిన పనేమీ లేదు. రా, నేను నిన్ను స్కూల్కి వెళ్ళడానికి రెడీ చేస్తాను. నేను నీకు తల దువ్వుతాను" అంటూ అంజలిని ప్రేమగా పట్టుకుని కుర్చీలో కూర్చోబెడుతూ చెప్పింది రూప.
అంజలికి జడలల్లిన తర్వాత రూప అంజలిని గమనించినప్పుడు తన బుగ్గలంతా పొడి పొడిగా అయిపోయి ఉన్నాయి. చర్మం అంతా పొడిబారిపోయింది. రూప వెంటనే వ్యాజ్లిన్ తీసి ముఖాలకి, చేతులకి, తన పెదవులకి మసాజ్ చేసి స్కూల్‌కి రెడీ చేసి పంపించింది. రూప చూపించిన ఆప్యాయతకి అంజలి చాలా సంతోషించింది. కానీ చిన్నతనం అవ్వడం వల్ల తనతో ఏమీ మాట్లాడలేకపోయింది. కానీ తన ముఖంలో కాస్త మార్పు కనిపించింది. ఆ రోజు నుంచి రోజు అంజలి వచ్చి రూప దగ్గర మౌనంగా నిలబడేది. మొదట్లో రూప లోపలికి రమ్మని పిలిచే వరకు తలుపు దగ్గరే నిలబడుండేది. తర్వాత తర్వాత మెల్లమెల్లగా తనే చనువుగా లోపలికి రావడం మొదలుపెట్టింది. కానీ రూప మాట్లాడించే వరకు ఏమీ మాట్లాడేది కాదు. రూప ఆ ఇంట్లో అడుగుపెట్టిన దగ్గర నుంచి అంజలి మీద చాలా కేర్ తీసుకోవడం ప్రారంభించింది. రూప ఆ ఇంటికి రాకముందు అంజలి చెంపలన్నీ పగిలిపోయి, పొడి బారిపోయి ఎవరైనా ముట్టుకుంటే చాలు నొప్పిగా అనిపించేది. కానీ ఇప్పుడు రూప ఆ ఇంట్లో అడుగుపెట్టిన దగ్గర నుంచి అలా జరగడమే జరగడం లేదు. అంతకుముందు తన క్లాస్‌మేట్స్ అందరూ అంజలిని ఆట పట్టించేవారు, ఎగతాళి చేసేవారు. సరిగ్గా స్కూలుకి రెడీ అయి రావడం లేదని, సరిగ్గా యూనిఫార్మ్ వేసుకోవడం లేదని, జడలు కూడా సరిగ్గా ఉండడం లేదని అందరూ తనని ఏడిపించేవారు. కానీ ఇప్పుడు అంజలి శుభ్రమైన యూనిఫామ్‌తో నీట్‌గా జడలు వేసుకొని చక్కగా వస్తున్నందుకు టీచర్ కూడా అంజలిని అభినందించింది. చాక్లెట్ కూడా ఇచ్చింది. ఇప్పుడు అంజలి తన కొత్త అమ్మ గురించి చాలా గర్వంగా ఫీల్ అవుతుంది. ఇంటికొచ్చిన తర్వాత ఆనందంగా తన నాన్నమ్మతో ఈ విషయాలన్నీ చెప్పింది. ఇప్పుడిక అంజలి తలుపు దగ్గర నిలబడడం లేదు. నేరుగా గదిలోకొచ్చి రూప చేతికి దువ్వెనిచ్చి నిలబడుతుంది. ఒకరోజు రూప అంజలి కోసం లంచ్ బాక్స్‌ని తయారు చేస్తూ ఉంది. తన కిచెన్‌లో ఉండగా అంజలి ఒక చేతిలో దువ్వెనతో, మరో చేతిలో షూస్‌తో రూప ఎదురుగా వచ్చి నిలబడింది. రూప తన వైపు ఒక్క క్షణం చూసి పక్కకు జరిగింది. వెంటనే అంజలి, ఆంటీ నాకు జడలేస్తారా అంటూ అడిగింది. రూప తనకి ఏమీ పట్టనట్టుగా ఉండడం చూసి అంజలి కొంచెం ధైర్యం తెచ్చుకొని మళ్ళీ అడిగింది. రూప వెనక్కి తిరిగి చూడగానే అంజలి అమాయకమైన మొహం చూసి రూపకి జాలేసింది. ఆ మొహాన్ని తన చేతుల్లోకి తీసుకుని, నీ పనులన్నీ చెయ్యాలంటే నాకొక కండిషన్ ఉంది. నువ్వు నాకొక ప్రామిస్ చెయ్యి. నేను నీకు రోజు జడలు వేసి, నిన్ను స్కూల్‌కి రెడీ చేసి, లంచ్ బాక్స్ పెట్టివ్వాలి అంటే నాదొక కండిషన్ అనగానే అక్కడే పేపర్ చదువుతూ కూర్చున్న సుమన్ షాక్ అయిపోయాడు. ఒక్కసారిగా పేపర్‌లోంచి కళ్ళు తిప్పి రూప ముఖం వైపు చూస్తూ ఉన్నాడు. పక్క గదిలో మంచం మీద కూర్చుని ఉన్న మీనాక్షి గారి ఆలోచనలు కూడా ఒక్కసారిగా ఏం జరుగుతుందో అన్న ఆందోళనతో ఆగిపోయాయి. ఇద్దరి మనసుల్లోనూ ఒక్కసారిగా అలజడి మొదలైంది. రూప తన సవతి ప్రేమను చూపించడం మొదలుపెట్టిందా అనుకున్నారిద్దరూ. అప్పుడు వెంటనే రూప అంజలితో, ఈ రోజు నుంచి నువ్వు నన్ను ఆంటీ అని పిలవనని ప్రామిస్ చెయ్యి అంటూ తన భుజం మీద చెయ్యి వేసి ప్రేమగా చెప్పింది. సరే ఆంటీ అంటూ చేతిలో చెయ్యేసి అంజలి అమాయకంగా చెప్పింది. సుమన్ ఇంకా మీనాక్షి గారు ఇద్దరూ కలిసి నవ్వడం మొదలుపెట్టారు. కానీ ఇద్దరూ బయటపడకుండా సైలెంట్ అయిపోయారు. వెంటనే రూప అంజలిని తీయగా మందలిస్తూ, నేనేం చెప్పాను? ఆంటీ అని పిలవకూడదు అని చెప్పాను కదా అనగానే అంజలి, మరి నేను మిమ్మల్ని ఏమని పిలవాలి అంటూ అడిగింది. వెంటనే రూప, నువ్వు నన్ను అమ్మా అని పిలవాలి. ఒక్కసారి ఆలోచించు. ఎవరైనా ఆంటీలు ప్రతిరోజు పిల్లల్ని రెడీ చేస్తారా? అమ్మలు మాత్రమే రెడీ చేస్తారు. నేను కూడా నిన్నలాగే చూసుకుంటున్నాను కదా! నీకు రోజు జడలు వేస్తున్నాను, యూనిఫార్మ్ వేస్తున్నాను, షూస్ వేస్తున్నాను, లంచ్ బాక్స్ కూడా పెట్టిస్తున్నాను. ఇవన్నీ అమ్మలే కదా చేస్తారు. అలాంటప్పుడు నువ్వు నన్ను అమ్మా అని పిలవాలి కానీ, ఆంటీ అని పిలవకూడదు కదా! అంటూ అంజలి తలని ప్రేమగా నిమురుతూ అంది రూప. కానీ మా అమ్మ దేవుడి దగ్గరకు వెళ్ళిపోయింది కదా! నేను మిమ్మల్ని అమ్మా అని ఎలా పిలవగలను? అంది అంజలి అమాయకంగా. వెంటనే రూప, మీ అమ్మ దేవుడి దగ్గరకు వెళ్ళిపోయింది కదా! అందుకే నీకు అమ్మ లేదని దేవుడు నీ దగ్గరికి అమ్మగా నన్ను పంపించాడు. అయినా సరే నువ్వింకా నన్ను ఆంటీ అనే పిలుస్తావా? అనగానే అంజలి అమ్మా అంటూ రూపని కౌగిలించుకుంది. ఈ మాటలన్నీ వింటున్న సుమన్ ఒక్కసారిగా నిశ్చింతగా ఊపిరి పీల్చుకున్నాడు. నిన్న మొన్నటిదాకా తన మీద ఉన్న బాధ్యతలన్నీ, భారాన్నంతటినీ ఎవరో దించేసినట్టుగా అనిపించింది మీనాక్షి గారికి. ఆవిడ కూడా తేలికగా ఊపిరి పీల్చుకుంది. మళ్ళీ సుమన్ నవ్వుతూ న్యూస్ పేపర్ చదవడం మొదలుపెట్టాడు.
అప్పుడు అంజలి మా అమ్మ నా కోసం తిరిగొచ్చిందని, ఆ దేవుడు నా కోసం మంచి అమ్మని పంపించాడు అని, ఇప్పుడు నాకు కూడా అమ్మ ఉందని ఈరోజు నా ఫ్రెండ్స్ అందరికీ చెబుతాను అంటూ సంతోషంగా రూపతో చెప్పింది అంజలి. వెంటనే రూప సరే అయితే నేను నిన్ను రెడీ చేస్తాన్రా అంటూ అంజలిని తీసుకొని ప్రేమగా రూప తన గదిలోకి తీసుకెళ్ళింది. తమ కొత్త కోడలు అంజలిని ప్రేమిస్తుందా లేదా అన్న ఆందోళన మీనాక్షి గారి నుంచి సుమన్ నుంచి దూరమైపోయింది. ఇద్దరూ రూప వల్ల చాలా సంతోషంగా ఉన్నారు. రూప అంజలి బాధ్యతలన్నింటినీ సమర్థవంతంగా నిర్వహిస్తుంది. తన హోంవర్క్ చేయించడం, తనతో ఆడుకోవడం, తన చిన్న చిన్న సంతోషాలన్నింటినీ సరదాలన్నింటినీ తీరుస్తూ రూప అంజలిని చాలా జాగ్రత్తగా చూసుకుంటుంది. అత్తగారి సేవలో కూడా ఏ లోటు రానివ్వడం లేదు. సుమన్ కూడా ఇప్పుడు రూపాని ఆనందంగా చూసుకోవడం మొదలుపెట్టాడు. కొన్ని రోజుల తర్వాత సుమన్ వాళ్ళక్క సుధా తన ఇద్దరు పిల్లలతో ఆ రోజు ఆ ఇంటికొచ్చింది. ఆడపడుచుని పెళ్లి రోజు చూడ్డమే. ఆ తర్వాత మళ్ళీ ఈ రోజే తను ఇక్కడికొచ్చింది. ఆ రోజు ఆ ఇంట్లో సాధారణంగా కంటే ఎక్కువ హడావిడిగా ఉంది. అప్పటికే మధ్యాహ్నం 2 గంటలయింది. రూప ఇంకా కిచెన్‌లో బిజీగానే ఉంది. అంజలి స్కూల్ నుంచి మధ్యాహ్నమే ఇంటికొచ్చేసింది. ఇంటికొచ్చిన తర్వాత బట్టలు కూడా మార్చుకోకుండానే సుధా ఇద్దరు పిల్లలతో ఆడుకుంటూ బిజీ అయిపోయింది. పనిలో బిజీగా ఉండడం వల్ల రూప ఈరోజు అంజలిని గమనించలేదు. చేతులు, ముఖం కడుక్కొని బట్టలు మార్చుకోమని కూడా చెప్పలేదు. తను కిచెన్‌లో బిజీగా ఉండడం చూసి తనే స్వయంగా తన బట్టలు మార్చుకుని ఉంటుందిలే అని అనుకుంది. అటు ఇటు తిరుగుతూ, పిల్లల్ని చూసుకుంటూ, అత్తగారి అవసరాలన్నీ తీరుస్తూ, అత్తగారి గదిలోకి భోజనం తీసుకెళ్ళింది. అంజలి మాత్రం ఆటల్లో మునిగిపోయింది. ఆ తర్వాత అంజలి కోసం భోజనం తీసుకెళ్లిన రూప, ఇంకా స్కూల్ యూనిఫామ్‌లోనే ఉన్న అంజలిని చూసి, "అంజలి ఇలా రా! నువ్వేంటి ఇంకా బట్టలు మార్చుకోలేదు? ముందిలా రా! చేతులు, ముఖము కడుక్కొని డ్రెస్ చేంజ్ చేసుకుందువు గాని." డ్రెస్ చేంజ్ చేసుకొని భోజనం చేశాక ఆడుకుందువు గాని అంటూ తన చెయ్యి పట్టుకుని తన గదిలోకి తీసుకెళ్తూ పోతూ ఉంది. అప్పుడు సుధా, నువ్వేం మాట్లాడుతున్నావు రూపా? నువ్వు బట్టలింకా మార్చుకోలేదా అని నువ్వు స్వయంగా అంజలినే అడుగుతున్నావా? తను చిన్న పిల్ల. తనే స్వయంగా ఎలా మార్చుకుంటుంది? తనే స్వయంగా తన పనిని ఎలా చేసుకోగలుగుతుంది? నా కూతురు అంజలి కంటే 1 సంవత్సరం పెద్దది. కానీ ఈ రోజుకి కూడా తన పనులన్నింటినీ నేనే చేస్తాను. కానీ నువ్వు మాత్రం అంజలిని తన పనులు తనే చేసుకునేలా చేస్తున్నావా? అవునులే, నేను నా కూతురికి అమ్మని కదా! అందుకని తన పనులన్నీ నేను చేస్తున్నాను. నువ్వు అమ్మవైతే కదా జాగ్రత్తగా చూసుకోవడానికి. నువ్వు ఎంతైనా సవతి తల్లివే కదా! అంటూ సుధ కోపంగా మాట్లాడింది. మాట్లాడడమే కాకుండా అంజలిని తనతో పాటు తన గదిలోకి తీసుకెళ్ళిపోయింది. ఆ మాటలు విన్న రూప కళ్ళన్నీ కన్నీళ్లతో నిండిపోయాయి. తన కళ్ళల్లో నీళ్లు దాచటానికి రూప చాలా ప్రయత్నించింది. బాత్రూంలోకి వెళ్ళిపోయి చాలా సేపు ఏడ్చింది. ఆ తర్వాత బయట నుంచి అంజలి గొంతు వినబడగానే గబగబా కళ్ళు తుడుచుకొని బాత్రూం నుంచి బయటకొచ్చింది. అంజలికి బట్టలు మార్పిచ్చి భోజనం తినిపించింది. ఎవరైనా బయట వ్యక్తులు మనల్ని బాధ పెడితే వాళ్ళకి దూరంగా ఉండగలుగుతాం. కానీ మన సొంత వ్యక్తులతో అలా చేయడం సాధ్యమేమీ కాదు. చాలా బాధని కల్పించే బంధాలను కూడా ఒక్కోసారి మనం చిరునవ్వుతో భరించాల్సిందే. వాటిని తెంచుకోలేము. వాటి నుంచి తప్పించుకోలేము. రూప పరిస్థితి కూడా ఇప్పుడు అలాగే తయారయింది. సుధ మెల్లగా తన తల్లిని కూడా తప్పుదోవ పట్టించడానికి ప్రయత్నిస్తోంది. రూపకి అంజలిపై ప్రేమ లేదని, తనని జాగ్రత్తగా చూసుకోవడం లేదని మీనాక్షి గారి తలకు కూడా ఎక్కించడానికి ప్రయత్నిస్తుంది. కానీ మీనాక్షి గారు సుధతో, "సుధా, నువ్వు మౌనంగా ఉండు. నువ్విలాంటి మాటలన్నీ మాట్లాడొద్దు. రూప అంజలిని చాలా బాగా చూసుకుంటుంది. నువ్వు తన గురించి నాకేమీ కంప్లెయింట్స్ ఇవ్వాల్సిన అవసరం లేదు. ఈ ఇంట్లో అడుగుపెట్టిన దగ్గర నుంచి మేము రూప ప్రవర్తనని చూస్తూనే ఉన్నాం. నువ్వు తన గురించి ఇంక తప్పుగా మాట్లాడొద్దు. నువ్వు నీ కూతుర్ని ఎంత జాగ్రత్తగా చూసుకుంటావో, రూప కూడా అంజలిని అలాగే చూసుకుంటుంది. నువ్వు నా ముందు తన గురించి తప్పుగా మాట్లాడడానికి ప్రయత్నించొద్దు" అన్న అత్తగారి మాటలకి రూపకి చాలా రిలీఫ్‌గా అనిపించింది. ఆ తర్వాత సుమన్ ఇంటికొచ్చాడు. రూప అతనికి టీ చేసిచ్చింది. ఆ తర్వాత తన కుటుంబంతో చాలా సేపు సంతోషంగా గడిపింది సుధ. వెళ్ళేటప్పుడు సుధ, ఇంకా తన భర్త రూపని చాలా మెచ్చుకొని తమ ఇంటికి కూడా రమ్మని ఆహ్వానించారు. కొన్ని రోజుల తర్వాత అమ్మానాన్నలతో పాటు నేను కూడా వెళతాను అంటూ
సూట్ కేసులో బట్టలు సర్దుకుంటున్న సుమన్ దగ్గరికి వెళ్ళి అంజలి చాలా గట్టిగా పట్టుపట్టింది. అంజలి, నువ్వు మాతో పాటు రాలేవు. మేం పని మీద బయలుదేరుతున్నాము. తొందరలోనే తిరిగొచ్చేస్తాము. నువ్వు మంచి పిల్లవు కదా, అస్సలు పట్టుపట్టకూడదు అంటూ సుమన్ అంజలికి చాలాసేపు నచ్చజెప్పాడు. ఆ తరువాత అంజలి రూప వైపు ఆశగా చూస్తూ దీనంగా ముఖం పెట్టి అలాగే ఉండిపోయింది. తన అమాయపు కళ్ళల్లో కారుతున్న కన్నీళ్లను చూసి రూప గుండె ఆర్ద్రమైపోయింది. తన విచారకైన ముఖం తన ప్రేమను కదిలించింది. తల్లిదండ్రులు ఎక్కడికో వెళుతున్నారని తెలియగానే తమ వెంట వెళ్లాలని పట్టుపట్టింది అంజలి. ఆఫీస్ పని మీద సుమన్ 2 రోజులు ఢిల్లీ వెళ్లాల్సి వచ్చింది. ఆ విషయం తెలుసుకుని మీనాక్షి గారు రూపని కూడా తనతో పాటు తీసుకెళ్లమని, ఒక వారం రోజులు సరదాగా అలా గడిపి రమ్మని, ఆఫీస్ పని పూర్తి చేసుకున్న తర్వాత ఒక వారం ఎక్కడికైనా వెళ్ళమని, ఎలాగో పెళ్లి తర్వాత మీరిద్దరూ ఎక్కడికి వెళ్ళలేదు కదా, దీనికోసం ఆఫీస్ నుంచి సెలవు కూడా తీసుకోవాల్సిన అవసరం ఉండదు. ఒకేసారి 2 పనులు అయిపోతాయి అని చెప్పగానే సుమన్ కూడా తల్లి సలహాని అంగీకరించాడు. తన 2 రోజుల ట్రిప్‌ని వారానికి పొడిగించాడు. 2 రోజుల్లో ఆఫీస్ వర్క్ కంప్లీట్ చేసేసి రూపతో జాలీగా గడపాలని ప్లాన్ చేసుకున్నాడు. అయితే ఈ విషయం వినగానే రూప మనం లేకుండా అంజలి ఎలా ఉండగలుగుతుంది? తనను కూడా మన వెంట తీసుకెళదాం. అత్తయ్య గారు అంజలిని ఎలా చూసుకుంటారు? ఆవిడకి ఆరోగ్యం అంతంత మాత్రంగా ఉంది అనగానే సుమన్, ఇప్పటి వరకు అంజలిని మా అమ్మే కదా చూసుకుంది. మా అమ్మ జాగ్రత్తగానే చూసుకుంటుందిలే. నువ్వేమీ బాధపడొద్దు అంటూ రూపని ఒప్పించడానికి ప్రయత్నించాడు. కానీ రూపకి అంజలి మొహం చూస్తే తనని వదిలి వెళ్ళాలి అని అనిపించలేదు. సుమన్ని ఎలాగైనా ఒప్పించాలని హాల్లోకొచ్చి చూసింది. సుమన్ కల్పించలేదు. వెంటనే అత్తగారి గదిలోకి వెళ్ళి, అత్తయ్య గారు మీరే ఎలాగైనా మీ అబ్బాయిని ఒప్పించండి. అంజలి చాలా ఏడుస్తుంది. మేం లేకుండా తను ఉండలేదు. తనని కూడా మాతో పాటు తీసుకెళతాం అనగానే మీనాక్షి గారు, నువ్వేం భయపడకమ్మా. తనిప్పుడు అలాగే ఏడుస్తుంది. కాసేపటికి మళ్ళీ నార్మల్ అయిపోతుంది. నా దగ్గర తనకు అలవాటే కదా, తనని నేను జాగ్రత్తగానే చూసుకుంటానులే అని చెప్పినప్పుడు రూప, లేదత్తయ్య గారు, అంజలి లేకుండా నేను ఉండలేను. సరే, మీ అబ్బాయిని ఈసారి ఒక్కడే వెళ్ళి రానివ్వండి. మేమందరం కలిసి మరోసారి వెళతాం. అంజలి రాకుండా నేనొక్కదాన్నే వెళ్ళలేను అంటూ చెప్పింది. అప్పటికే సుమన్ ముగ్గురు వెళ్ళడానికి అన్ని ఏర్పాట్లు చేసేశాడు. ఆ మాటలు విని సుమన్ కూడా చాలా సంతోషించాడు. అంజలి ఆనందంగా ఇల్లంతా తిరుగుతుంది. రూప, సుమన్ ఇంకా అంజలి కలిసి వారం రోజులు ట్రిప్‌కి వెళ్ళి సరదాగా గడపడానికి అన్ని ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఆ తర్వాత రోజు అంజలి స్కూల్ నుంచి వస్తూనే, నానమ్మ, సవతి తల్లి అంటే ఏంటి అంటూ మీనాక్షి గారిని అడిగింది. ఒక్కసారి కిచెన్లో వంట పనిలో ఉన్న రూపాకి ఆ మాటలు విని ఒక్కసారిగా ఎవరో తన గుండెలపై బలమైన చాకుతో గుచ్చినట్టుగా అనిపించింది. వెంటనే మీనాక్షి గారు, నీకు ఈ పదం ఎవరు చెప్పారు? ఇవన్నీ ఎక్కడి నుంచి నేర్చుకుంటున్నావు నువ్వు అంటూ అంజలిని తిట్టారు. వెంటనే అంజలి, నాకు మొన్న మన ఇంటికి అత్తయ్య మామయ్య వచ్చారు కదా, వాళ్ళిద్దరే చెప్పారు అంటూ స్పష్టంగా చెప్పేసింది. వాళ్ళు ఏం చెప్పారు అంటూ అడిగారు మీనాక్షి గారు. సవతి తల్లి అంటే చెడ్డ తల్లి అని చెప్పారు. ఆమె ఎప్పుడు పిల్లల్ని ప్రేమించదట. తల్లి కానే కాలేదట. మా అమ్మ సవతి తల్లి కాదు కదా అంటూ అంజలి తన నాన్నమ్మని అడిగింది. వెంటనే మీనాక్షి గారు, మీ అమ్మ నన్ను ఎలా ఇష్టపడుతుందో నీకు తెలుసు కదా, మీ అమ్మ నిన్నెంత ప్రేమిస్తుంది అని అంజలిని అడగగానే, మా అమ్మ చాలా మంచిది. నన్ను చాలా ప్రేమిస్తుంది. నన్ను వదిలి నాన్నతో కలిసి ట్రిప్‌కి కూడా వెళ్ళలేదు. నన్ను కూడా తనతో తీసుకెళ్ళడానికి నాన్నను ఒప్పించింది. మా అమ్మ చాలా స్వీట్ అమ్మ అని అమాయకంగా చెప్పింది అంజలి. మరి అలాంటప్పుడు తను సవతి తల్లి ఎలా అవుతుంది? సవతి తల్లి అంటే పిల్లల్ని ప్రేమించకూడదు కదా! మీ అమ్మ నిన్ను ప్రేమిస్తుంది కదా అన్నారు మీనాక్షి గారు. వెంటనే అంజలి, అవునవును, నాకర్థమైంది. మా అమ్మ సవతి తల్లి కాదు. మా అమ్మ మా అమ్మే అంది అంజలి. ఈ మాటలన్నీ వింటున్న రూప చెంపలపై కన్నీటి చుక్కలు జారుతూ ఉన్నాయి. ఆ కన్నీటిని తుడుచుకుంటూ దీర్ఘంగా ఊపిరి పీల్చుకుంది రూప. అత్తయ్య గారు చాలా మంచిగా వివరించి చెప్పారు అంజలికి. ఈ సవతి తల్లి అనే పదం నా జీవితం నుంచి వదిలిపోతుందో లేదో నాకు తెలియడం లేదు అనుకుంది రూప. కాసేపు ఆ ఇంట్లో నిశ్శబ్ద వాతావరణం నెలకొంది. మీనాక్షి గారు చాలా కోపంతో, నా కూతురు సుధనే పిల్లల ముందు ఇలాంటి మాటలు చెబుతుంది. అందుకే అంజలి ఇలా మాట్లాడుతుంది అనుకుంటూ లోపలే తన కోపాన్ని అదుపు చేసుకోవడానికి చాలా ప్రయత్నిస్తూ ఉన్నారు.
సుమన్, అంజలి, రూప ట్రిప్‌కి వెళ్ళాల్సిన సమయం ఆసన్నమైంది. ఆ రోజు రూప అత్తగారి పాదాలు తాకి ఆశీర్వాదం తీసుకుంది. "జాగ్రత్తగా ఉండండి అత్తయ్య గారు" అంటూ అత్తగారికి జాగ్రత్తలు చెప్పింది. సుమన్ అప్పటికే సుధని, తన పిల్లల్ని మీనాక్షి గారికి తోడుగా ఉండడం కోసం రమ్మని చెప్పి ఫోన్ చేసి చెప్పాడు. వారం రోజుల పాటు సుమన్, రూప, అంజలి చాలా సంతోషంగా గడిపారు. తర్వాత మీనాక్షి గారు సుధతో రూప తన సవతి తల్లి అనే పదాన్ని ఎప్పుడు అంజలి ముందు ఉపయోగించకూడదు అని గట్టిగా వార్నింగ్ ఇస్తున్నట్టే చెప్పారు. వెంటనే సుధ రూపని పొగుడుతూ, "మీ కోడలు గురించి నేను అసలు ఏమీ మాట్లాడనమ్మా. తను చాలా మంచిది. నేను కూడా అంగీకరిస్తున్నాను. మొదట్లో నేనే తనని తప్పుగా అర్థం చేసుకున్నాను. నాకింతకు ముందు కొంచెం భయంగానే ఉండేది. కానీ ఇప్పుడిక ఆ భయం లేదు" అంది సుధ. కానీ తన మనసులో మాత్రం రూప మీద తనకి చాలా అసూయుంది. రూపని అందరూ తన ముందే పొగడడంతో తన అహం దెబ్బతింటుంది. వారం రోజుల తర్వాత సుమన్, రూప, అంజలి ట్రిప్ నుంచి తిరిగొచ్చారు. అందరి కోసం చాలా బహుమతులు కూడా తీసుకొచ్చారు. ఆ బహుమతులు చూసి సుధ కూడా సంతోషించింది. సుమన్ తిరిగొచ్చిన తర్వాత రోజు సుధ పిల్లల్ని తీసుకొని తన ఇంటికి వెళ్ళిపోయింది. ఆ తర్వాత రోజు అంజలి రోజులాగానే స్కూలుకు వెళ్ళింది. సాయంత్రం అత్తగారికి టీ ఇస్తూ, "నేను త్వరగా వెళ్ళాలి అత్తయ్య గారు. స్కూల్ టైం అయిపోయింది. ఎవ్వరూ కనిపించకపోతే స్కూల్ అయిపోయిన తర్వాత అంజలి చాలా భయపడుతుంది" అంది రూప. రూప చేతిలో నుంచి టీ తీసుకుంటూ, "అవునవును. త్వరగా వెళ్ళు. నువ్వేం కంగారు పడకు. ఇంకా టైం ఉందిలే" అన్నారు మీనాక్షి గారు. రూప గబగబా చెప్పులేసుకొని అంజలిని స్కూల్ నుంచి తీసుకురావడానికి బయలుదేరింది. అదే సమయంలో మీనాక్షి గారి స్నేహితులు మీనాక్షి గారిని కలవడానికి ఇంటికొచ్చారు. అందుకే రూప వాళ్ళందరికీ టీ చేసి ఇచ్చేసరికి కాస్త ఆలస్యం అయింది. తను వెళ్ళిపోబోతున్నదల్లా వాళ్ళని చూసి వెనక్కి తిరిగొచ్చింది. అత్తగారు టీ చేసి వాళ్ళందరికీ ఇవ్వలేరు అని. తను ఆ పనులన్నీ పూర్తి చేసుకొని వెళ్ళేసరికి స్కూల్ టైం అయిపోయింది. ఇంటి దగ్గర నుంచి స్కూలుకి వెళ్ళాలి అంటే నడిచెళ్తే 20 నిమిషాలు పడుతుంది. ఆటోనో, రిక్షాలోనో వెళదాము అంటే అక్కడ ఆటో కానీ, రిక్షాలు కానీ ఏమీ కనిపించలేదు. గబగబా నడుచుకుంటూ రూప స్కూలుకి బయలుదేరింది. రూపకి చాలా కంగారు మొదలైపోయింది. ఈ పాటికి అంజలి ఏడుస్తూ ఉండుంటుంది. అక్కడ ఎవ్వరూ కనిపించక నా కోసం ఎవ్వరూ రాలేదు అని భయపడుతుందేమో. తనకి ఇంటికి రావాల్సిన దారి కూడా సరిగ్గా తెలియకపోవచ్చు. చిన్న పిల్ల ఎంత భయపడిపోతుందో ఏమో అనుకుంటూ రూప కంగారు పడిపోతూ ఉంది. ఆమె హడావిడిగా నడుస్తూ ఉండడంతో ఎదురుగా వస్తున్న బైక్‌ని చూసుకోలేదు. కాస్తుంటే బైక్ తనని ఢీకొట్టేది. ఆ బైక్ అతను కళ్ళు కనిపించడం లేదా? చూసుకొని నడవండి అంటూ అన్నాడు. క్షమించండి అని చెప్పి వేగంగా నడుస్తూ వెళ్ళిపోతుంది రూప. అదే సమయంలో తనకొక రిక్షా కనిపించింది. రిక్షా అతన్ని స్కూల్ వరకు రమ్మని అడిగితే అతను డబ్బులు చార్చి అడిగాడు. సరే అని చెప్పి కంగారుగా రూప రిక్షా ఎక్కి కూర్చుంది. రిక్షాలో హడావిడిగా స్కూల్‌కి చేరుకుంది. కానీ ఎంత వెతికినా అంజలి స్కూల్ ఆవరణలో ఎక్కడా కనిపించలేదు. దాదాపుగా స్కూల్‌లో పిల్లలందరూ వెళ్ళిపోయారు. ఒక నలుగురైదుగురు పిల్లలు మాత్రం తమ తల్లిదండ్రులు ఇంకా రాలేదని వాళ్ళ కోసం ఎదురు చూస్తూ అక్కడే నుంచునున్నారు. అంతా వెతికినా కూడా అంజలి ఎక్కడా కనిపించలేదు. వాచ్‌మెన్‌ని అడిగితే అతను కూడా తెలియదనే చెప్పాడు. టీచర్స్‌ని అడిగినా కూడా వాళ్ళకి ఏమీ తెలియదు అన్నారు. రూపకి చాలా ఏడుపొచ్చేసింది. నా కూతురు ఎక్కడికి వెళ్ళిపోయింది? నేను తనని ఎక్కడని వెతకాలి? తను ఒంటరిగా ఎక్కడికైనా ఎలా వెళ్ళగలుగుతుంది? తను చాలా చిన్న పిల్ల. ఏమైపోయిందో ఏమో! తను ఎక్కడుందో? అంటూ రూప ఏడవడం మొదలుపెట్టింది. వెంటనే ఈ విషయమంతా సుమన్‌కి ఫోన్ చేసి చెప్పింది. తను ఏడుస్తూనే అత్తగారికి కూడా ఫోన్ చేసి ఈ విషయం మొత్తం చెప్పింది. ఈ వార్త చుట్టుపక్కలంతా వ్యాపించేసింది. స్కూల్ నుంచి ఇంటికి వెళ్ళే మార్గాలన్నీ వెతికినా కూడా అంజలి ఎక్కడా కనిపించలేదు. రూప చాలా కంగారు పడిపోయింది. తనని తానే నిందించుకోవడం మొదలుపెట్టింది. నేను సమయానికి స్కూలుకి వచ్చినట్టయితే నా బిడ్డ అక్కడే ఉండుండేది. ఇలా జరుగుండేదే కాదు. నేనే ఆలస్యం చేశాను అని చాలా బాధపడడం మొదలుపెట్టింది. పోలీసులకు కూడా కంప్లైంట్ ఇచ్చారు. ఆ రోజు రాత్రి కూడా గడిచిపోయింది. కానీ అంజలి ఆచూకీ దొరకనే లేదు. అంజలి కనిపించలేదు అన్న షాక్‌లో మీనాక్షి గారి ఆరోగ్యం చాలా దెబ్బతింది. సుధా తన్ని జాగ్రత్తగా చూసుకోవడానికి తనతో పాటే ఉంది. చుట్టుపక్కల వాళ్ళందరూ ఇంటి దగ్గర గుమికూడారు. ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క విధంగా వెతికినా కూడా అంజలి ఎక్కడా కనిపించలేదు. రాత్రెప్పుడు గడిచిపోయిందో, సూర్యుడెప్పుడు ఉదయించాడో ఎవ్వరికీ తెలియదు. ఉదయం రూప అత్తగారికి మందులివ్వడానికి వెళ్ళగానే
సుధా విసురుగా తన చేతిలో నుంచి మందులు, మంచినీళ్ళ గ్లాసుని విసురుగా లాక్కుంది. తన వైఖరి చూసి మీనాక్షి గారు కూడా ఏమీ మాట్లాడలేదు. ఆ విషయాలన్నీ రూపకి చాలా బాధ కలిగించాయి. అందరి కళ్ళు రూపని అనుమానంతో చూస్తున్నాయి. రాత్రి నుంచి సుమన్ కూడా తనతో ఒక్క మాట కూడా మాట్లాడలేదు. నిన్నటి వరకు తన మీద ఎంతో ప్రేమ చూపించిన కుటుంబం ఈ రోజు తనని పరాయిదాన్లా చూస్తున్నారు. వెంటనే రూప తన గదిలోకొచ్చి తన తల్లికి ఫోన్ చేసి చాలా ఏడ్చింది. వెంటనే వనజ గారు కూతురికి ధైర్యం చెప్పారు. అంజలి తప్పకుండా దొరుకుతుందమ్మా, నువ్వేమీ భయపడకు అంటూ ఏడుస్తున్న రూపాన్ని చాలా ఓదార్చారు. అమ్మా, నా కూతురికి ఏమైనా జరిగితే నేను చచ్చిపోతాను, తను లేకుండా నేను జీవించలేను అంటూ రూప ఏడుస్తుంది. ఎవ్వరి దగ్గర ఎలాంటి సమాధానమూ లేదు. అప్పుడే హాల్లో ఫోన్ రింగ్ అవుతుంది. వెంటనే రూప హాల్ వైపు పరిగెత్తింది. కిడ్నాపర్ గనక ఫోన్ చేస్తే, ఎవరైనా అంజలిని కిడ్నాప్ చేస్తే తప్పకుండా డబ్బుల కోసం ఫోన్ చేస్తారు అని అందరూ ఎదురు చూస్తున్నారు. రూప తల్లి హృదయంలో చాలా భయం చెలరేగుతూ ఉంది. ఫోన్ తీయాలా వద్దా అన్నట్టు ఇన్స్పెక్టర్ గారి వైపు చూసింది. ఇక తనని తాను కంట్రోల్ చేసుకోలేక గబగబా పరిగెత్తుకుంటూ వచ్చి ఫోన్ ఎత్తింది రూప. పోలీసులు ఫోన్ని ట్రాప్ చేస్తున్నారు. వీలైనంత ఎక్కువసేపు మాట్లాడమని ఇన్స్పెక్టర్ సైగ చేశారు. ఆ పక్క నుంచి ఒక స్వరం వినిపిస్తుంది. మీ కూతురు నా దగ్గరే ఉంది అంటూ ఆ కిడ్నాపర్ చెప్పగానే రూప వెంటనే ఏడుస్తూ, నా కూతుర్ని వదిలేయండి, మీకేం కావాలంటే అది ఇస్తాను, నా బిడ్డని వదిలేయండి అంటూ వెక్కి వెక్కి ఏడవడం మొదలుపెట్టింది. సుమన్ వెంటనే రూప చేతిలో నుంచి ఫోన్ తీసుకున్నాడు. హలో అనగానే ఆ పక్క నుంచి కాల్ డిస్కనెక్ట్ అయిపోయింది. కిడ్నాపర్ చాలా తెలివైనవాడు. లొకేషన్ దొరకకుండా ఫోన్ని డిస్కనెక్ట్ చేసేశాడు అన్నారు ఇన్స్పెక్టర్ గారు. సుమన్ రూప వైపు చూస్తూ తనని పట్టుకుని గదిలోకి తీసుకెళ్లాడు. మంచం మీద కూర్చోబెట్టి, ఇప్పటికే అమ్మ ఆరోగ్యం బాగోలేదు. ఇప్పుడిక నువ్వు కూడా నీ ఆరోగ్యాన్ని పాడు చేసుకుంటావా ఏమిటి? నిన్ను నువ్వు జాగ్రత్తగా చూసుకో. అందరూ అంజలి కోసం వెతుకుతున్నారు. తను తప్పకుండా దొరుకుతుంది. నా కూతురికి ఏమీ జరగదు అన్నాడు. ఆ మాటలు వినగానే రూపని ఎవరో లాగిపెట్టి చెంపదెబ్బ కొట్టినట్టు అనిపించింది. మీ కూతురా? అంటే తను నా కూతురు కాదా? మీ ఉద్దేశం ఏమిటి? నేనేం తప్పు చేశాను? ఎందుకు మీరందరూ నన్ను అలాగా వేరు చేసి చూస్తున్నారు? నా కూతురు కిడ్నాప్‌కి గురయింది. ఆ విషయం తెలిసిన దగ్గర నుంచి నా మనసంతా తల్లడిల్లిపోతుంది. నిన్నటి నుంచి నేనెంత వేదన పడుతున్నానో నాకే తెలుసు అంటూ ఏడుస్తూ చెప్పింది రూప. సుమన్ ఏ సమాధానము చెప్పకుండానే అక్కడి నుంచి వెళ్ళిపోయాడు. రూప ఏడుస్తూ అక్కడే కూర్చుండిపోయింది. చాలాసేపు ఏడ్చిన తర్వాత రూపకి ఒక్కసారిగా తన సిక్స్త్ సెన్స్ ఒక విషయం చెప్పింది. ఫోన్ లిఫ్ట్ చేయగానే తన కూతుర్ని కిడ్నాప్ చేశాము అంటూ ఆ కిడ్నాపర్ చెప్పాడు. నేనే తన తల్లిని అని ఆ కిడ్నాపర్‌కి ఎలా తెలిసింది? అతని గొంతు కూడా నాకు బాగా పరిచయం ఉన్నట్టుగానే అనిపిస్తుంది అని ఆలోచించడం మొదలుపెట్టింది. అతను చాలా పరిచయం ఉన్న వ్యక్తే అయ్యుండాలి నాకు. నా గొంతు వినగానే నేనే అంజలి తల్లిని అని గుర్తుపట్టాడు తను. తను ఎవరై ఉంటారు అనుకుంటూ ఆ గొంతుని నేను ఎక్కడ విన్నానా అని ఆలోచించడం మొదలుపెట్టింది. కానీ తనకేమీ గుర్తుకు రావడం లేదు. కిడ్నాపర్ 50,00,000 డిమాండ్ చేయడంతో ఆ 50,00,000 ఏర్పాటు చేసే పనిలో పడ్డాడు సుమన్. అప్పుడే హఠాత్తుగా సుధా సుమన్ దగ్గరకొచ్చి, రూప ఇంట్లో ఎక్కడా కనిపించడం లేదు. ఇల్లంతా వెతికాను. తను ఎక్కడికి వెళ్ళిపోయిందో తెలియడం లేదు అంటూ చెప్పింది. వెంటనే సుమన్ కంగారు పడుతూ రూపకి ఫోన్ చేద్దామని చూసేసరికి రూప ఫోన్ నుంచి 2 మిస్డ్ కాల్స్ తన ఫోన్‌లో ఉన్నాయి. తిరిగి వెంటనే కాల్ చేశాడు. అవతల వైపు నుంచి వేరే వ్యక్తి గొంతు వినబడింది. సుమన్ భయంతో వణికిపోయాడు. నమస్కారం, నేను ఇన్స్పెక్టర్ని. నేను మిస్టర్ సుమన్‌తో మాట్లాడాలి అనగానే నేనే సుమన్‌ని అన్నాడు సుమన్. మీ భార్య సిటీ హాస్పిటల్‌లో ఐసీయూలో ఉంది. మీరు త్వరగా రండి. తన పరిస్థితి చాలా విషమంగా ఉంది అని చెప్పగానే సుమన్ చేతిలోని ఫోను అనుకోకుండానే జారిపోయింది. తను ఒక్కసారిగా చాలా కంగారు పడిపోయాడు. వెంటనే సుధా భర్త సుమన్ని పట్టుకొని సోఫాలో కూర్చోబెట్టాడు. ఫోన్‌లో తను విన్న మాటలన్నింటి గురించి కుటుంబ సభ్యులందరితో చెప్పాడు సుమన్. సుధా, తన భర్త, సుమన్, తన బంధువులందరూ కలిసి ఆస్పత్రికి చేరుకున్నారు. ఐసీయూ వైపు వెళుతున్నప్పుడు సుమన్ కాళ్ళు వణుకుతూ ఉన్నాయి. ఒక్కసారిగా అక్కడ అంజలిని చూడగానే సుమన్ అడుగులు అక్కడే ఆగిపోయాయి. అంజలి అక్కడ బెంచ్ మీద కూర్చొని ఏడుస్తూ ఉంది. సుమన్ని చూడగానే అంజలి పరిగెత్తుకుంటూ వచ్చి కౌగిలించుకొని
పెద్ద పెద్దగా ఏడవడం మొదలుపెట్టింది. నాన్న, అమ్మకి ఏమైనా జరిగితే నేను అస్సలు తట్టుకోలేను. అమ్మకి చూడండి ఏం జరిగిందో, మీరే డాక్టర్‌కి చెప్పండి. అమ్మని ఎలాగైనా కాపాడమని అంటూ ఏడుస్తుంది అంజలి. మీ అమ్మకి ఏమీ జరగదమ్మా అంటూ అంజలిని రూప తల్లికి అప్పగించి ఇన్స్‌పెక్టర్‌తో మాట్లాడడానికి వెళ్ళాడు సుమన్. లోపల డాక్టర్లందరూ రూపకి ఆపరేషన్ చేసి తన రక్తస్రావాన్ని ఆపడానికి ప్రయత్నిస్తున్నారు. ఇన్స్‌పెక్టర్ మొత్తం విషయాన్ని సుమన్‌తో చెప్పాడు. ఆ కిడ్నాపర్ గొంతు విన్న తరువాత రూపకి అనుమానం వచ్చిందని, ఆ కిడ్నాపర్ గొంతు తమ పక్క వీధిలో ఉన్న విమల ఆంటీ వాళ్ళ పైన పెంట్ హౌస్‌లో ఉంటున్న సురేష్‌ది అని రూపకి అనుమానం వచ్చి వెంటనే ఇన్స్‌పెక్టర్ గారికి ఫోన్ చేసి హెల్ప్ చేయమని అడిగింది. రూప తన ఇంటి మొదటి అంతస్తు కిటికీలోంచి సురేష్‌ని మౌనంగా అబ్జర్వ్ చేస్తూ ఉండిపోయింది. అతను ఇంటి నుంచి బయటకు వెళ్ళగానే ఇన్స్‌పెక్టర్‌కి ఫోన్ చేసి సురేష్ ఇంట్లోనూ లేడు, ఇంటి నుంచి బయటకు వెళ్ళిపోయాడు అంటూ పోలీసులకి సమాచారం అందించింది. ఇన్స్‌పెక్టర్ వెంటనే స్టేషన్ నుంచి అక్కడికి బయలుదేరి వస్తూ ఉన్నాడు. అప్పుడే రూప నిశ్శబ్దంగా విమల ఆంటీ వాళ్ళ ఇంటికి వెళ్ళి సురేష్ గది తలుపులు తీసి లోపలంతా చూడ్డం ప్రారంభించింది. కానీ అక్కడ ఏమీ కనిపించలేదు. ఆ తర్వాత తనకి గుర్తుకొచ్చింది, విమల ఆంటీ వాళ్ళు తీర్థయాత్రలకు వెళ్లారు, 20 రోజుల వరకు తిరిగి రారు అని. అందుకే సురేష్ అంజలిని విమల ఆంటీ వాళ్ళ ఇంట్లోనే దాచిపెట్టుండుంటాడేమో అని అనుమానం వచ్చింది రూపకి. వెంటనే రూప విమల ఆంటీ వాళ్ళ ఇంటి తాళాలు పగలగొట్టడానికి, లోపలికి వెళ్ళడానికి ప్రయత్నం చేయడం మొదలుపెట్టింది. ఎలాగోలాగా తాళం పగలగొట్టి లోపలికి వెళ్ళింది రూప. అప్పుడే స్టోర్ రూమ్ నుంచి ఏదో చప్పుడు వినిపించింది. కానీ స్టోర్ రూమ్ లాక్ చేసుంది. ఇల్లంతా చీకటిగా ఉంది. మెల్లగా తలుపు తట్టి చూసింది. లోపల నుంచి ఎలాంటి శబ్దమూ రాలేదు. రూప తిరిగి వెళ్ళిపోతూ ఉన్నప్పుడు మళ్ళీ ఏదో పడిపోయిన శబ్దం వచ్చింది. లోపల ఎవరో ఉన్నారని భావించిన రూప ధైర్యం తెచ్చుకొని ఇన్స్‌పెక్టర్‌కి ఫోన్ చేసి అక్కడికి తొందరగా రమ్మని చెప్పింది. బయట నుంచి ఒక రాయి తీసుకొచ్చి తాళం పగలగొట్టడం ప్రారంభించింది. చాలాసేపు కష్టపడిన తర్వాత తాళం పగిలిపోయింది. తలుపు తీసుకొని లోపలికి వెళ్లి చూసేసరికి రూప కాళ్ళ కింద నేల జారిపోయింది. అంజలి ఎదురుగా ఉన్న కుర్చీలో కట్టేసి నోటికి గుడ్డలు కుక్కేసి ఉంది. 2 చేతులు కుర్చీ చేతులకి, 2 కాళ్ళు కుర్చీ కాళ్ళకి కట్టేసుంచారు. కళ్ళల్లోంచి కన్నీళ్లు కారుతూనే ఉన్నాయి. మొహం మాత్రమే కాదు, తన జుట్టు కూడా చెమటతో తడిసిపోయింది. 2 రోజుల నుంచి అక్కడ అలా కట్టేసి ఉండడం వల్ల తన నీరసంతో మొహమంతా పీక్కుపోయింది. ఏదో ఒక శబ్దం చేసి తను ఇక్కడుంది అన్న విషయాన్ని రూపకు తెలియజేయడానికి అంజలి చాలా కష్టపడింది. అంజలిని అలాంటి దయనీయమైన పరిస్థితుల్లో చూసిన రూప రక్తం ఉడికిపోయింది. వెంటనే ఆ కట్లన్నింటినీ విప్పి అంజలిని తన గుండెలకి హత్తుకుంది రూప. అంజలి గట్టిగా ఏడవడం మొదలుపెట్టింది. తనని ఎవరైనా ఎత్తుకుపోతారేమోనన్న భయంతో తన తల్లిని అంటిపెట్టుకునే ఉంది. తన తల్లి మెడ చుట్టూ చేతులు వేసి కౌగిలించుకుంది. అప్పుడే బయట నుంచి అడుగుల శబ్దం వినిపించింది. ఇన్స్‌పెక్టర్ వచ్చుంటారు అనుకున్న రూప అంజలిని తీసుకొని బయటకొచ్చింది. కానీ ఎదురుగా సురేష్‌ని చూడగానే తన అడుగులు అక్కడే ఆగిపోయాయి. తన కాళ్ళు వణకడం మొదలయ్యాయి. కోపంతో రూప అంజలికేమైనా హాని జరుగుతుందేమో అన్న భయంతో సురేష్‌తో "నువ్వు చేసింది సరైంది కాదు" అంటూ గట్టిగా గర్జిస్తున్నట్టుగా "నువ్విక్కడి నుంచి వెంటనే వెళ్ళిపో. కనీసం ప్రాణాలతో అయినా మిగులుతావు. లేదంటే నేను నిన్ను ఊరికే వదిలిపెట్టను" అంటూ వార్నింగ్ ఇచ్చింది. సురేష్ గొంతు వినగానే అంజలి భయపడిపోతూ రూపని ఇంకా గట్టిగా కౌగిలించుకుంది. వెంటనే సురేష్, "నాకు డబ్బు మాత్రమే కావాలి. డబ్బులొచ్చే వరకు మిమ్మల్ని ఇద్దరిని ఇక్కడి నుంచి వెళ్ళనివ్వను" అంటూ రూపని, అంజలిని ఇద్దరినీ కట్టేయడానికి అటువైపుగా వెళ్ళాడు. "ఆగు సురేష్, నీకస్సలు ఇది మంచిది కాదు. డబ్బు సంగతి మర్చిపో. నిన్ను నువ్వు రక్షించుకోవాలి అనుకుంటే గనక ఇక్కడి నుంచి పారిపో" అని సురేష్‌ని హెచ్చరించి గేటు వైపు వెళ్ళడం మొదలుపెట్టింది రూప. కానీ సురేష్ కోపంతో ఒక ఇనపరాడు తీసుకొని రూప తల మీద కొట్టాడు. రూప ఒక పెద్ద కేక వేసి అక్కడే పడిపోయింది. మళ్ళీ అతను రూప మీద దాడి చేయబోయాడు. అప్పుడే ఇన్స్‌పెక్టర్ బుల్లెట్ పేల్చాడు. ఆ బుల్లెట్ సురేష్ భుజానికి దిగింది. ఇన్స్‌పెక్టర్ అతన్ని అరెస్ట్ చేసి రూపని, సురేష్‌ని ఇద్దరిని హాస్పిటల్‌కి తరలించారు. జరిగిన విషయం అంతా తెలుసుకోగానే సుమన్ ఒళ్ళు జలతరించినట్టుగా అయింది. "దేవుడా, నా రూపాన్ని రక్షించు. నా బిడ్డని మళ్ళీ తల్లి లేని దాన్ని చెయ్యొద్దు" అంటూ పైకి చూస్తూ మనసులోనే దేవుణ్ణి ప్రార్థించడం మొదలుపెట్టాడు. వెంటనే సుమన్ తన తల్లికి ఫోన్ చేసి అంజలి దొరికింది అన్న విషయాన్ని మీనాక్షి గారితో చెప్పాడు. వెంటనే అదో మ్యాజిక్ చేసినట్టుగానే
మీనాక్షి గారి ఆరోగ్యం నయమైపోయినట్టుగా అనిపించింది. వెంటనే తను ఆసుపత్రికి చేరుకుంది. ఆపరేషన్ సక్సెస్ అయిందని, రూప ప్రమాదం నుంచి బయటపడింది అని చెప్పగానే అందరూ ప్రశాంతంగా ఊపిరి పీల్చుకున్నారు. అందరి కళ్ళల్లోనూ పశ్చాత్తాపంతో కన్నీళ్లు తిరిగాయి. రూప స్పృహలోకి రాగానే రూప కళ్ళు మూసుకొని నేను సవతి తల్లిని కాదు, నేను సవతి తల్లిని కాదు అని కలవరిస్తోంది. నువ్వు కన్న తల్లిలాగానే అంజలిని ప్రేమించావు. కానీ మేమే నిన్ను తప్పుగా అర్థం చేసుకున్నాము అంటూ సుమన్ రూపకు క్షమాపణలు చెప్పాడు. మీనాక్షి గారు కూడా రూప 2 చేతులు పట్టుకుని కన్నీళ్లు పెట్టుకున్నారు. వెంటనే రూప, మీరు నాకంటే పెద్దవాళ్ళు, నాకు క్షమాపణలు చెప్పడం మంచిది కాదు అంటూ సుమన్ వైపు చూసింది. వెంటనే సుమన్ తన 2 చేతులతో 2 చెవులు పట్టుకొని చిన్న పిల్లాడిలాగా క్షమించమని అడుగుతున్నట్టుగా నిలబడ్డాడు. అతన్ని అలా చూసి రూపకి అనుకోకుండా నవ్వొచ్చింది. తను చిన్నగా నవ్వడం మొదలుపెట్టింది. అక్కడున్న వాళ్ళందరూ ప్రశాంతంగా ఊపిరి పీల్చుకుని చిన్నగా నవ్వారు. అందరి హృదయాల్లో గందరగోళం అంతా సర్దుమణిగిపోయింది. గొప్ప ప్రశాంతత ఏర్పడింది. నిజంగా కన్నతల్లి కూడా తన బిడ్డ కోసం చేయలేని రిస్క్ ని ఈ రోజు రూప అంజలి కోసం చేసింది. అంజలికి రూప కన్నతల్లి కంటే ఏ మాత్రమూ తక్కువ కాదు, కొంచెం ఎక్కువే అని అందరూ అనుకున్నారు. ఇదండి ఈ రోజు కథ.